ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మన యొక్క భవిష్యత్తు గురించి మనము ఆలోచించాలి. ఒక భవిష్యత్తు గురించి మనము ఆలోచించి మనం నిర్ణయం చేయాలి. మన భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఒక పని చేస్తున్నప్పుడు ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఈ పని చేస్తున్నాను, దీని ద్వారా నాకు వస్తున్న లాభం ఏంటి, దీని ద్వారా నాకు వస్తున్న నష్టం ఏంటని మనం తెలుసుకోవాలి. గుడ్డెత్తి చెల్లు పడినట్టుగా ఇష్టం వచ్చిన రీతిలో వచ్చినంత చేసేయద్దు. ఈ పని నేను చేయడం చేత నాకు లాభం ఏంటి? దావీదు యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. యుద్ధ భూమిలో టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి వెళ్తే దావీదు ఆ గొలియాతుని చూసి అంటాడు, ఈ గొలియాతుని చంపితే నాకు లాభం ఏంటి? మనం ఒక గొడవకు వెళ్తే మనకు లాభం ఉండాలి, కానీ ఆ గొడవ ద్వారా నష్టం వస్తే నువ్వు బాధ్యత లేని వ్యక్తివి. భార్యతో గొడవ పడాలంటే కలిసి ఉండడానికి గొడవ పడాలి, కానీ విడిపోయేలా గొడవ పడితే ఏ భార్య నీ ఇంట్లో ఉంటుంది, ఏ భర్త నీ ఇంట్లో ఉంటాడు, ఏ పిల్లలు మీ ఇంట్లో ఉంటారండి. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మనం ప్రవర్తించడము అది చాలా ప్రాముఖ్యమైనదండి. అందుకని యేసు ప్రభు ఉపమానాలు చెప్తూ ఆయన చాలా ఉపమానాలు చెప్పాడు. ఒక ఉపమానంలో ప్రత్యేకంగా ఒక వ్యక్తి కంట, ఒక యజమానుడంట ఊరికి వెళ్తూ ఆయన దగ్గర 3 పనివారు ఉంటే ఆ 3 పనివారిని పిలిచి ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఇంకొక వ్యక్తికి 2 గిఫ్ట్లు ఇచ్చాడంట, ఇంకొక వ్యక్తికి 1 గిఫ్ట్ ఇచ్చాడంట అండి. బాధ్యత కలిగిన వాడు ఏం చేశాడు? 5 వాడు ఏం చేశాడంటండి? 10గా చేసుకున్నాడు. 2 వాడు ఏం చేశాడంటండి? 4గా చేసుకున్నాడు. ఈ 1 ఏం చేశాడంట? భూమిలో పాతి పెట్టుకున్నాడంట. దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తున్నాడండి. ఈ భూమిలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. అది క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవుడు కానివాడు కావచ్చు. దేవుడు అందరికీ ప్రభు గనుక, ఆయన సృష్టికర్త గనుక అందరినీ ఆయన సమానంగా ప్రేమించాలి గనుక, తప్పిపోయిన కుమారుడు అయ్యొచ్చు, ఇంట్లో ఉండే కుమారుడు అయి ఉండొచ్చు, అసలు కుమారుడు కానివాడే ఉండొచ్చు, అందరినీ ఆయన ప్రేమించాలి గనుక ఆయన ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా అందరినీ ప్రేమిస్తున్నాడండి. అందరికీ సమానంగా ఇస్తాడు. కొంతమందికి వారు స్థాయిలో ఆయన ఇస్తూ ఉంటాడు. 5 ఏం చేశాడు? 10గా చేశాడు. 2 4 చేశాడు. ఈ వ్యక్తి బాధ్యత లేనివాడండి. దేవుడు తనకి అవకాశాలు ఇచ్చాడు, దేవుడు తనకి తలాంతులు ఇచ్చాడు, దేవుడు తనకి అనేక అవకాశాలు ఇచ్చాడు. అయినను తను ఏమి చేశాడంటే తన యొక్క భూమిలో పాతిపెట్టి దాని మీద కూర్చున్నాడండి. దేవుడు మీ అందరూ కూడా అనేక అవకాశాలు ఇస్తున్నాడు. ఆ అవకాశాలను బట్టి మీరు బాధ్యత కలిగిన వ్యక్తి అయితే మీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకురావడానికి అనేక రకాలైన ద్వారాలు దేవుడు తెరుస్తుంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మనము ఆ ద్వారాల గుండా మనం వెళ్ళాలి.